హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే ఆడపిల్లల గురించి. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఇలా తప్పు ఎవరిదంటే మెయిన్ తప్పు చేసేది ఎవరిదంటే అమ్మ, నాన్న. ఆడపిల్లల విషయంలో ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు వేసుకున్న బట్టలు విధానమే అలాగుంది ఈ మధ్యకాలంలో. ఒకప్పుడు మంచి వేరే ఉండే, ఇప్పుడు వేరే ఉంది. ఇప్పుడు ఎట్లా వేస్తున్నారు బట్టలు? సగం సగం. నైట్ నైట్ ప్యాంట్ వేస్తారు, మీద టీషర్ట్ వేస్తారు. చున్నీలు వేసుకునే కాలమే మర్చిపోయినారు. ఒకప్పుడు చున్నీలు వేసుకుంటుండే, ఆ చున్నీలు వేసుకునే కాలమే మర్చిపోయినారు. పిల్లల్ని పెంచే విధానం అమ్మ నాన్న చేతుల్లోనే ఉంటుంది. విద్యార్థి కరెక్ట్ చదవలేదంటే అది గురువు తప్పు. ఇంట్లో పిల్లలు చక్కగా పెరగలేదంటే అమ్మ నాన్నదే తప్పు. ఖచ్చితంగా ఇది 100% తప్పు. మీరు చెప్పండి, మంచి డ్రెస్ వేసుకోండి, మంచిగా. నువ్వు ఇంత కొంచెం పచ్చిగా మాట్లాడతా, ఇంత తొడలు వేసుకొని సగం డ్రెస్ వేసుకుంటే అది గాలికి అటు ఇటు గాలికి ఎగిరిపోయి వెనుక కనిపించే ముంగడ కనిపిస్తుంది, తొడలు కనిపిస్తాయి. ఏంది అది పద్ధతి? ఏదైనా కాదు పద్ధతేనా? మన తెలుగు అమ్మాయిలు మనం ఎట్లుండాలి? మనం మెచ్చుకుంటారు, బయట దేశాలలో పొగుడతారు మనల్ని. రేపులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతాయి? మీరు వేసే డ్రెస్ వల్ల అలా కాదు. మళ్ళీ ముఖం కవర్ చేసుకుని మొత్తం అంతా చున్నీతో కవర్ చేస్తారు, బాడీ ఏమో మొత్తం అంతా చూపిస్తారా? అది చూపించాల్సింది కట్టుకున్న భర్తకు మాత్రమే. అందరికి చూపించే అవసరం లేదు. మీ అమ్మ నాన్నకు కూడా చెప్తున్నా, మరి మీరు పిల్లల్ని బెదిరియండి. అట్లా కాదమ్మా డ్రెస్సు, ఇట్లా వేసుకో, నాన్న వచ్చినప్పుడు ఇట్లా కూర్చోవాలా, ఇది పద్ధతి, ఇది ఇట్లా కూర్చో నేర్పియాలి ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్ల మన ఇంట్లో ఉండదు, అత్తగారింటికి పోయేది ఎప్పటికైనా. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా పోయేది. జాగ్రత్తగా పెంచండి, మంచిగా బుద్ధులు చెప్పండి. స్కూల్లో కూడా నేర్పించమని చెప్పండి. మగవాళ్ళు ఎక్కడెక్కడ చేతులు వేస్తున్నారు, ఎక్కడ వేస్తున్నారు చెప్పమని చెప్పండి. ఆడపిల్ల చిన్నపిల్లలు అయితే చెప్పమని చెప్పండి, పెద్దోళ్ళు అయితే చెప్పమని చెప్పండి. వయసు పిల్లలకి మెయిన్ ఫోన్లు ఇస్తే జాగ్రత్తగా వాడండి. ఇంతటితో